హాయ్ హలో, నేను మీ స్వప్నాని. ఈరోజైతే మీ అందరి కోసం హాట్ పొంగల్ అంటే కట్టె పొంగల్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి. ముందుగా పెసరపప్పుని ఒక చిన్న గ్లాస్తో తీసుకుంటున్నాను. ఇది ఒక స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఒక 5 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మనం ఒక్కొక్క గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, నేను ఒక గ్లాస్లో కొంచెం తక్కువగా బియ్యాన్ని తీసుకున్నా, లేదంటే సమానంగా అయినా తీసుకోవచ్చు. నేను కొంచెం తక్కువగా బియ్యం తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని, ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని, పెసరపప్పును కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వేయించాలి. ఇలా వేయించేటప్పుడు ఆ స్మెల్ చాలా బాగుంటుంది. మామూలుగా అయితే డైరెక్ట్గా పెట్టేస్తాం కదా, అలా కాకుండా ఒకసారి ఒక 5 మినిట్స్ ఇలా వేయిస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. 5 మినిట్స్ వేగిన తర్వాత 1కి 4 గ్లాసుల చొప్పున వాటర్ పోస్తున్నాను. కొంచెం సాల్ట్, నేను కల్లుప్పు వేస్తున్నాను, కొన్ని మిరియాలు. ఇప్పుడు వీటిని 4 లేదా 5 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఒక 4-5 విజిల్ వచ్చిన తర్వాత దీన్ని విజిల్ మొత్తం పోయే వరకు ఉంచాలి. చూడండి, పూర్తిగా విజిల్ మొత్తం పోయిన తర్వాతనే తీసుకుంటున్నా. ఆల్మోస్ట్ చాలా బాగా ఉడికింది. ఇంకా వాటర్ కూడా వేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం హాట్ వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5-6 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యి కరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, మరికొన్ని మిరియాలని నేను కచ్చాపచ్చాగా దంచుకున్నాను. దంచుకొని వేసుకుంటేనే కొంచెం మనకు తెలియకుండా, అదే దంచుకుండా వేస్తే డైరెక్ట్గా కొంచెం పెద్దగా ఉండి పిల్లలు చాలా తీసి పక్కన పెడతారు. సో అందుకని కొన్ని నేను దంచి వేశాను. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేగగానే జీడిపప్పులు, చాలా బాగుంటుంది. జీడిపప్పు పలుకులు చాలా బాగా టేస్ట్ వస్తుంది హాట్ పొంగల్లో. మనం ఈవినింగ్ టైం అయినా లేదా మార్నింగ్ టైం అయినా ఈ హాట్ పొంగల్ చేసుకొని తింటే చాలా ఫ్రీగా ఉంటుంది. పొట్ట కూడా చాలా త్వరగా అరుగుతుంది. అదిగాక చాలా ఈజీగా సింపుల్, అంటే టైం కూడా ఎక్కువ తీసుకోదు ఈ హాట్ పొంగల్. ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు రెబ్బలు, ఇప్పుడు మొత్తాన్ని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ మనము కొంచెం సాల్ట్ అయితే అందులో వేసాం కదా రైస్ ఉడికేటప్పుడు, చూసుకొని మిగిలింది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని ముందుగా మనం ఉడకబెట్టుకున్న కుక్కర్లోకి వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. వీక్లీ వన్స్ అయినా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యితో చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు పొయ్యి మీదే ఉంచి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు తిప్పుతూ ఉండాలి. అంతే, చాలా ఈజీగా సింపుల్గా హాట్ పొంగల్ అయితే రెడీ. నేనైతే ఇప్పుడు సాంబార్లోకి నంచుకుంటున్నాను, లేదు చట్నీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.